హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని వీడియోలో చూద్దాం. ఓకేనా. మొదటి అప్డేట్ చూసినట్లయితే సర్కారు ఉద్యోగాలకు అంటే రానున్నటువంటి మరి జాబ్ క్యాలెండర్ మరియు డిఎస్సి, నెక్స్ట్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వము మరి జీవో అయితే జారీ చేయడము జరిగింది. నాన్ యూనిఫామ్ పోస్టులకు, నాన్ యూనిఫామ్ అంటే ఏంటి, పోలీస్ మరియు ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు తప్ప మిగతావన్నీ కూడా నాన్ యూనిఫామ్. ఓకేనా. వాటికి 42 ఏళ్లకు పెంచుతూ యూనిఫామ్ పోస్టులకు 26 ఏళ్లకు పెంపుదల అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏపీపీఎస్సీ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నేరుగా నియామకం చేసే ప్రభుత్వ నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ యూనిఫామ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి వయసు 34 నుంచి 42 సంవత్సరాలకు, యూనిఫామ్ పోస్టులకు వయో పరిమితిని 24 నుంచి 26 వరకు పెంచుతూ వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చారు. నాన్ యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఓసీల వయో పరిమితి 42 అండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మరి 5 ఏళ్ళు ఉంటుంది. అంటే 47 వరకు అయితే వయో పరిమితి సడలింపు ఉంటుంది. యూనిఫామ్ ఉద్యోగాలకు 26 సంవత్సరాలండి. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో 5 ఏళ్ళు. ఓకేనా. అంటే 31 వరకు అయితే మరి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లోగా కూటమి ప్రభుత్వం నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుంది, లేకుంటే వయోపరిమితి పెంపు ఉత్తర్వులకే పరిమితమవుతుంది అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో గైస్, మరి ఇప్పుడే ఇంత త్వరగా ఈ యొక్క వయోపరిమితి ఉత్తర్వులు జారీ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, మరి ప్రభుత్వం కూడా ఇటీవల గ్రూప్ 2 పైన తీవ్రమైనటువంటి నిరాశతో అయితే నిరుద్యోగులైతే ఉన్నారండి. అంతేకాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ మరి కూటమి అభ్యర్థి, మరి ఉపాధ్యాయ కూటమి అభ్యర్థి చాలా అంటే చాలా ఘోరంగా పరాభవం అయితే చవిచూశారండి. అది కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది. సో నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ప్రభుత్వాలు కూడా మారినాయి, తెలంగాణలో మనం చూసాము. సో అది కూడా ఇక్కడ రిపీట్ అవుతుందా ఏంటి అనేటువంటి ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం అయితే రిక్రూట్మెంట్ అయితే చేపట్టేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో చాలా ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా. చాలా అంటే చాలా ఖాళీలు ఉన్నాయి. ఓకే, వాటన్నిటిని కూడా ఫిల్ చేయాలని కోరుకుందాము. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నెక్స్ట్ అంతేకాకుండా పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ అంటే కొంచెం టైం పడుతుందండి. మెయిన్స్ కంప్లీట్ అయ్యాక 2 కలిపి ఎస్ఐ కానిస్టేబుల్ కలిసి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, విపరీతమైన ఖాళీలు అయితే ఉన్నాయండి. ఖాళీలకు డోకానే లేదు. ఓకేనా. కానీ ప్రభుత్వం చేతిలో ఉంది నోటిఫికేషన్ ఇచ్చేటువంటి విషయము. ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే అది ఏపీపీఎస్సీకి వెళ్తుంది. అప్పుడు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు అనేవి జారీ చేస్తుంది. చాలామంది అభ్యర్థులు వయోపరిమితిని 46 సంవత్సరాలకు డైరెక్ట్ 42 కాదు 44 పెంచాలి ఓసీ అభ్యర్థులకని
ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మరి 42కే జీవోను సవరించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ ఏపీ డిఎస్సి పోస్టులు వచ్చేసి మొత్తం 27,000 దాకా ఉన్నాయి. దాచినవి 11,000 అంటూ మరి ఇక్కడైతే తెలియజేస్తున్నారు. ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 27,409 అంటూ ఇక్కడ లెక్కలతో సహా ఇవ్వడం అయితే జరిగింది. శాంక్షన్డ్ 2,06,393, వర్కింగ్ 1,78,984, వేకెంట్ అని 27,409 ఖాళీలు అయితే ప్రజెంట్ ఉన్నాయండి. ఇది అఫీషియల్ జీవో ప్రకారం అయితే తెలుస్తుంది. ఓకేనా. మరి గత 11 నెలలుగా డిఎస్సి ఇస్తామంటూ మరి నిరుద్యోగ అభ్యర్థులను మభ్యపెట్టినటువంటి ప్రభుత్వం ఏపీపీఎస్సి క్యాలెండర్ ఇవ్వలేదు, డిఎస్సి ఇవ్వలేదు. సో ఈసారైనా మరి ఇదే ఒక సూచనగా చెప్పుకోవచ్చండి. నోటిఫికేషన్లో రాబోతున్నాయి అనేటువంటి సూచన ఈ జీవోనైతే విడుదల చేయడం. ఓకేనా. ఎందుకంటే ప్రభుత్వానికి నోటిఫికేషన్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం లేకుండే ఇప్పుడు ఈ వయోపరిమితి జీవోను రిలీజ్ చేసి ఉండేది కాదు. కంపల్సరిగా ఉద్యోగాలు అయితే విడుదలయ్యే అవకాశమే చాలా చాలా ఎక్కువగా ఉంది. అందరూ కూడా గమనించాలి. ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్లో ఏపీ డిఎస్సి, గ్రూప్ 2 కావచ్చు, ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి చూడండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. చాలా అంటే చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ, హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. మీకు 100% యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువ కాస్ట్లో ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. ఓకేనా. వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ.